హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయాయండో. వాళ్ళకి బుక్స్ కవర్ వేయడం దగ్గర నుంచి మనకి బిజీ లైఫ్ స్టార్ట్ అనమాట. ఇంకా ఈ బుక్స్ కవర్స్ వేసి వాళ్ళని చక్కగా రెడీ చేసి లంచ్ పెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళు తినకపోతే వాళ్ళు వెంట పడి తినిపించి వాళ్ళని కరెక్ట్గా స్కూల్ టైం దగ్గరికి మనము డ్రాప్ చేయాలి. వాళ్ళతో పాటు మనకి బిజీ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి ఏమనిపిస్తుంది, అమ్మయ్య పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఈ నెలన్నర నుంచి ఇంట్లో ఉన్నారు కదా, హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు అనిపిస్తుంది. కానీ వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు సమంగా క్లాసులు వింటున్నారా లేదా, ఈ నెలన్నర గ్యాప్ వచ్చింది ఎలా ఉన్నారు, వాళ్ళు స్టూడెంట్స్కి అలవాటు పడ్డారా లేదా అనేది మనకు ఆలోచన అనేది ఉంటుంది. వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా అలాగే అనిపిస్తుంది. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్లో విశేషాలు అవి చెప్తుంటే మనకి వీళ్ళు బాగానే అలవాటు పడ్డారు అని అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక నెలన్నర పడుతుందండి పిల్ల స్కూల్లో అలవాటు పడి అక్కడ వాతావరణానికి. కొత్త వాళ్ళకైతే ఇంకో 2 months పట్టచ్చు, ఎందుకంటే ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి 1 month పడుతుంది. కొత్త వాళ్ళకైతే 2 months పట్టచ్చు అనమాట. కరెక్ట్గా ఈ బిజీ లైఫ్కి మళ్ళీ వాళ్ళకి 1 month పడుతుంది, మనకి అలవాట్లో పడిపోయి రొటీన్ అయిపోతుంది. మనకి వాళ్ళు మారం చేసినా కూడా మనకి ఏం మారం చేయకూడదు, వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి, చదువుకోకపోతే ఎలాగా అని మనకి అనిపిస్తుంది అనమాట. వాళ్ళని అలా నిద్ర లేపి వాళ్ళు ఏమో 5 నిమిషాలకోసారి 10 నిమిషాలకోసారి లేస్తూ ఉంటారు. వాళ్ళు ఓ పక్కనేమో టైం అయిపోతూ ఉంటుంది, పిల్లల్ని తరుగుతూ ఉండాలి మనము. మీకు కూడా ఇలాగే ఉంటుందా? కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నాకు. అమ్మ నన్ను రెడీ చేయడంలో బిజీ, నేను ఇంకా స్కూల్లో చదువుకోవడము ఇంకా టీచర్ చెప్పింది వినడం దాంట్లోనూ బిజీ. అమ్మ కరెక్ట్గా వినాలి. ఈ నెలన్నర నుంచి అలవాటు తప్పిపోయింది కాబట్టి కరెక్ట్గా విని మంచిగా చదువుకోవాలి. ఓకేనా? ఓకే అమ్మా.